నేను బోండాలు బోండాలు పోటీ పెట్టుకుంటాము. మా ఇద్దరు ఇట్లా ఎవరు ముందుకు వెళ్తారో చూద్దాం. ఫాస్ట్గా ఎప్పుడైనా చిన్నోడే గెలిచేది, ఈరోజు మాత్రం నన్ను గెలిపియమని అంటానా. ఇగో 2 ప్లేట్లు ఇద్దరం ఈక్వల్గా పెట్టుకున్నాము. ఎవరు ముందు అయిపోతుందో చూద్దాం. చూసాను సార్. మేము ఈ పెరుగు మా చిన్నమ్మ ఇంటికాడ తెచ్చుకున్నాం నిన్న. అయితే మా చిన్నమ్మ ఇంటికాడ పెరుగు తెచ్చుకుంటాం. మా చిన్నోడు బోండాలు చేయి మమ్మీ, పెరుగు మనకు లేదు కదా, కొనుక్కొచ్చుకున్న పెరుగుతోనైతే బోండాలు సరిగ్గా రావు కదా, మమ్మల్ని ఇంటికి తెచ్చిన పెరుగు బర్రె పెరుగు కదా మంచిగా ఉంటుంది, చేయి మమ్మీ అన్నాడు. అంటే చేసిన నేను నిజంగానే బాగున్నది. నేను ఎప్పుడైనా మా చిన్నమ్మ ఇంటికాడ పెరుగు తెచ్చినప్పుడు మాత్రమే బోండాలు తెస్తాను, ఎందుకంటే కొనుక్కొచ్చిన పెరుగుతో అస్సలు మంచిగా ఉండదు. సరే పోయి చూసాడు మొత్తం తలకాయ పెరుగుతుంది. నేను మా చిన్నోడిని ఏమంటానంటే నన్ను గెలిపారు అది వేస్తారు, ఊకే నువ్వు గెలుతాను అంటా. ఒకటి వాడు గెలిచినా కూడా మళ్ళీ వాడే ఏమన్నా ఒకటి కొనుక్క రావాలి. మంచిగా ఉందరా, మంచి కుదిరినాయా? మా చిన్నోడికి మా పండుకు బోండాలు పూరీలు ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. వాడు మా కన్నయ్యకేమో ఆయిల్ ఫుడ్ ఇష్టం ఉండదు అసలు. కుదరబడుతుంది చిన్నది. పిల్లలు ఇంట్లో ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని తిరిగి టేస్ట్ ఉంటుంది. అందరికి ఒకలాగా టేస్ట్ ఉండదు కదా. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? అందరూ టిఫిన్ పొద్దున చేస్తారు పండు, మనమేమో సాయంత్రం చేస్తాము. సాయంత్రం ఎంత చేస్తానంటే మళ్ళీ కలిపిన పిండివి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో తెచ్చుకోలేదు మేము, మళ్ళీ పిండి ఖరాబ్ అయితే ఇప్పుడు చేసినాను. ఈరోజు మా ఇద్దరు ఇట్లా ఇవ్వాలని వెళ్తే అలా ఏం పెట్టుకుందాం, కప్పు కొన్ని చాలు, కప్పు అట. ఇవి పునుగులు కాదు, బోండాలు కాదు, అసలు ఇవి ఏ సైజులో లేవు. ఏదో ఒకటి తిన్నది లెక్క. మీరందరూ ఈ మధ్యలో చాలామంది నా వీడియోలకు సపోర్ట్ మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇట్లనే సపోర్ట్ చేయండి. ఈ మధ్యలో మాత్రం మస్తు సపోర్ట్ చేస్తారు అందరూ, కామెంట్లు కూడా మంచి మంచిగా పెడతారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందుకు. మొన్న మా కన్నయ్య వచ్చింది కదా, వాడు అసలు ఇట్లా వీడియోలకు కానీ వాడిని అసలు రాడు. నేను ఏదైనా మా కన్నయ్య వీడియో తీస్తే డిలీట్ చేస్తారు.
మా పెద్దోడు అసలు సపోర్టే చేయడు నాకు. చట్నీ మంచిగా ఉన్నది బోండాల కంటే. మంచిగా లేదన్నా ఎట్లుంది? సూపర్. మనం ఏదైనా అమ్మలం పిల్లగాళ్ళకు మనం తినేటప్పుడు వాళ్ళు పక్కన ఉంటే మనం తినకుండానే వాళ్ళకి వేస్తాం కదా. అందుకోసమే నేను మా చిన్నోనికి ఇప్పుడు అట్లా వేసిన. మరి అన్ని వేసినప్పుడు ఇది కూడా వేయాలి కదా, ఇప్పుడే ఎందుకు కావాలి. అందుకోసం ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నాడు కాబట్టి నేను తినేటివి వానికి వేసిన. నాకు వద్దంటాను. వాటిని ఏమంటారు, గప్చిప్పులాగా పోసుకున్నాను నేను చట్నీ. లైవ్లో కూడా చూడ మంచి సపోర్ట్ చేస్తారు అందరు. థ్యాంక్ యూ అండి. కామెంట్లో కూడా మంచి మంచి పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు తెలిసి సాయంత్రం పూట ఆయిల్ ఫుడ్ తింటే మంచిది కాదు, అరగదు కూడా. కాకపోతే మా చిన్నోడు చేయమన్నాడని నేను చేసిన. ఇప్పుడు ఇప్పుడే చేయి మమ్మీ, పొద్దుకి నాకు స్కూల్ టైం అయితే నేను తొందరగా పోవాలి. మళ్ళీ అప్పుడు అడవిడిగా నేను తినలేను. నువ్వు అన్నాలు కూర వండి టిఫిన్ చేసి ఇదంతా టైం ఉండదు అసలు. నాకు ఇప్పుడే చేయమంటే మనకి ఇప్పుడే చేసిన. నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోయినా కదా, మా చిన్నమ్మోళ్ళు ఇల్లు కూడా అక్కడనే, మా అక్క వాళ్ళ ఇంటి పక్కకే. మా చిన్నమ్మలకు బర్రె పాలుతుంది. అందుకోసమే ఆ కొడుకుల కాంచి మా ఇంటికి, మా కాడికి ఎవరు వచ్చినా మా కాంచి మేము పోయినా మాకు పెరుగు కంపల్సరీ వస్తుంది. అందుకే వచ్చిన పెరుగుతో బోండాలు చేసుకున్నాం మేము. నాదే ఫాస్ట్ అయిపోయింది. మా చిన్నోడు ఇంకా 2 ఉన్నాయి. ఈరోజు మాత్రం నేనే గెలిచిన. మా చిన్నోడు నాకు ఏదైనా ఒకటి కొనుక్కొని రావాలి. నాకు ఇప్పుడే సాయంత్రం తినబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఫుడ్ కదా, ఇబ్బంది అవుతుంది, అరగదు. అందుకోసమని నేను కూడా తినలేక నాయే ఫస్ట్ పాపం పండుగ ఇచ్చిన. పండు కూడా తినలేకపోయిండు, అందుకే వాడు 2 వదిలేసిండు. నాకు కూడా వద్దు. అదే మా చిన్నోడు మొన్న స్కూల్లో వానికి క్లాస్ లీడర్గా అయితే మన స్కూల్లో పోయి వస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీ కోసం మేము కొనుక్కుందామని మన స్వీట్ షాప్ పోయిరట. పోతే అక్కడ కప్పులు కూడా ఉన్నాయట, అన్నీ వానికి నచ్చినాయి అని తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇవ్వాలన్నా కదా. అయితే నువ్వు గెలిచినావు కదా మమ్మీ, నీకు నేను ఇస్తా. ఎప్పుడైనా నేను గెలిచినప్పుడు నేనే ఇచ్చేది కదా, ఈరోజు నువ్వు గెలిచినావు కదా నీకే నేను ఇస్తాను. ఇగో ఈ కప్పు ఇస్తాను. నాకు ఇంత కప్పు చాయ్ తాగుదామా, పాలు తాగుదామంటే పాలు. ఇంత
ఇంత పెద్ద కప్పు తాగుతాం, తాగలేం కదా. ఇది ఏమైనా షోకేస్ లాగానే నాకు తెలిసినంత వరకు అయితే. ఈ పిల్లలు ఉన్నప్పుడే ఇక 4 రోజులైతే హాస్టల్ పోతారు. ఇది మళ్ళీ పక్కకే. చూసారు, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మాత్రం నేను విన్నర్. ఓకేనా? బాయ్ అందరూ.